హాయ్ అండి. స్వచ్ఛమైన పూస నెయ్యి ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇలా పాలని ఒక బౌల్లో వేసుకొని చక్కగా కాగిన తర్వాత అవి గోరువెచ్చగా ఉన్నప్పుడే పాలని మీగడని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా పెరుగు వేసుకొని తోడు వేసుకోవాలి. ఇలా పెరుగు అనేది రెడీ అయిన తర్వాత కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటకు తీసుకుంటే మీగడ అనేది సపరేట్ అయిపోతుంది. ఇలా సపరేట్ అయిన మీగడని బాక్స్లో కానీ బౌల్లో కానీ వేసుకోవాలి. ఇలా 20 డేస్ మీగడని కలెక్ట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే వెన్న అనేది సపరేట్ అయిపోతుంది. ఇలా సపరేట్ అయిన వెన్నని చేత్తో తీయొచ్చు లేదా మజ్జిగని సపరేట్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని 2 టైమ్స్ వాటర్ పోసేసి వాష్ చేసుకొని వాటర్ని పడబోసేయాలి. ఇలా అయితే నెయ్యి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మెంతుల్ని కానీ కరివేపాకు కానీ వేసి కాగబెట్టేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే దానిని ఇలా వడకట్టుకోవాలి. అంతేనండి. ఇలా ఫ్రెష్గా ఇంట్లోనే తక్కువ పాలతో ఎక్కువ నెయ్యిని తయారు చేయొచ్చు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.